హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈడీ సీబీఐలతో అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అదానీ మెగా స్కామ్ పై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈడీ సీబీఐలతో అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అదానీ మెగా స్కామ్ పై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుటైతే ఆమ్ ఆద్మీ పార్టీ ముట్టడికి యత్నించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకోవడంతో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ను ముట్టడించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వచ్చారు. వీరిని బీజేపీ నాయకులు అడ్డుకొనడం జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తూ సిబిఐ అలాగే ఈడీలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ప్రధాని మోడీ అదానీ మెగా స్కామ్ పై వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ కూడా అక్కడ భారీగా నినాదాలు చేయడంతో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలు చేయడంతో వెంటనే ఆందోళనకారులను అరెస్టు చేశారు పోలీసులు. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ చెదురుమదురు వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడ అలర్ట్ అయినటువంటి పోలీసులు వీరిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గాయత్రి.